Dear students, today I will discuss the surface chemistry, Unit 4, Semester 2. Surface chemistry lo important question is difference between physical absorption and chemical absorption. What is the physical absorption and what is the chemical absorption? First one, physical absorption. In this, gas particles are absorbed on the surface of the solid by van der Waals forces. అంటే ఒక గ్యాస్ పార్టికల్స్ అనేవి సాలిడ్ యొక్క సర్ఫేస్ ఆన్ ద సర్ఫేస్ అబ్జర్వ్డ్ ఆన్ ద సర్ఫేస్ అబ్జర్వ్డ్ ఆన్ ద సర్ఫేస్ విత్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్. అంటే వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ వల్ల ఆ గ్యాస్ పార్టికల్స్ అనేవి ఆ సాలిడ్ సర్ఫేస్ మీద కానీ అబ్జర్బ్ జరిగినట్లయితే దాన్నే ఫిజికల్ అబ్జర్ప్షన్ అంటాం. అంటే వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అనేవి ఫిజికల్గా అట్రాక్ట్ అవ్వడం వల్ల మనకి ఫిజికల్ అబ్జర్ప్షన్ అనేది ఫామ్ అవుతుంది. కెమికల్ అబ్జర్ప్షన్. ఇన్ దిస్ గ్యాస్ పార్టికల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది సాలిడ్ బై కెమికల్ బాండింగ్ ఫోర్సెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాస్ పార్టికల్స్ అనేవి సర్ఫేస్ మీద అబ్జర్వ్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఆ సాలిడ్ అనేది కెమికల్ బాండింగ్ ఫోర్సెస్ వల్ల మనకి ఇక్కడ కెమికల్ అబ్జర్ప్షన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫిజికల్ అబ్జర్ప్షన్ అనేది వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ వల్ల ఫామ్ అవుతుంది. ఇక్కడ కెమికల్ అబ్జర్ప్షన్ అనేది కెమికల్ బాండింగ్ ఫోర్సెస్ మీద ఫామ్ అవుతుంది. ఇక్కడ జరిగే ఫినామినా అదే, ఇక్కడ జరిగే ఫినామినా అదే. బట్ ఇక్కడ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అప్లై అవుతాయి, ఇక్కడ కెమికల్ బాండింగ్ ఫోర్సెస్ అప్లై అవుతాయి. ఫిజికల్ అబ్జర్ప్షన్ అండ్ కెమికల్ అబ్జర్ప్షన్ ఇది బోత్ ఆర్ ఆపోజిట్గా క్వైట్ ఆపోజిట్గా వర్క్ చేస్తాయి. సో సెకండ్ పాయింట్, ఫిజికల్ అబ్జర్ప్షన్లో సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ రిలేటివ్లీ weak. It is strong. It is relatively strong. It is relatively weak. It is relatively strong. Relatively weak అంటే వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అనేవి ఇక్కడ ఫిజికల్ అబ్జార్ప్షన్తో కంపేర్ చేస్తే కెమికల్ అబ్జార్ప్షన్లో స్ట్రాంగ్ ఫోర్సెస్ అప్లై అవ్వడం, అంటే కెమికల్ బాండింగ్ ఫోర్సెస్ అప్లై అవ్వడం వల్ల ఇక్కడ స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తాయి. ఇక్కడ ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది వెన్ కంపేర్ టు కెమికల్ అబ్జార్ప్షన్ అనేది ఫిజికల్ అబ్జార్ప్షన్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే కెమికల్ అబ్జార్ప్షన్తో కంపేర్ చేసుకుంటే ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది వీక్. థర్డ్ పాయింట్, it is reversible process. It is reversible process. Reversible process. It is irreversible process. Irreversible process. క్వైట్ ఆపోజిట్గా ఫామ్ అవుతాయన కాబట్టి సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రివర్సిబుల్ ప్రాసెస్గా ఫిజికల్ అబ్జర్ప్షన్ అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్గా కెమికల్ అబ్జర్ప్షన్ ఫామ్ అవుతుంది. ఇన్ దిస్ ఫోర్త్ పాయింట్, ఇన్ దిస్ the releasing amount of heat is relatively low. Delta H equal to 20 to 40 kilojoule per mole.
Fourth point, chemical absorption. In this, releasing amount of heat is relatively more. Delta H equal to 40 to 400 kilojoule per moles. We can observe the fourth point. ఇక్కడ ఫిజికల్ అబ్జార్ప్షన్ ఫామ్ అయ్యేటప్పుడు మనకి రిలీజ్ అయ్యే హీట్ ఎంత అంటే 20 to 40 కిలోజౌల్ ఫర్ మోల్. అదే కెమికల్ అబ్జార్ప్షన్లో మనకి హీట్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుందంటే కెమికల్ అబ్జార్ప్షన్ ఫామ్ అయ్యేటప్పుడు డెల్టా హెచ్ ఈక్వల్ టు 40 to 400 కిలోజౌల్ ఫర్ మోల్. అంటే ఇక్కడ హీట్ అనేది తక్కువగా ఉంటుంది, ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఫిజికల్గా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ హీట్ అనేది తక్కువగా మనకి ఫామ్ అవుతుంది. ఇది కెమికల్గా ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి హీట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఫిఫ్త్ వన్, ఇట్ ఈజ్ నాట్ స్టీరియో స్పెసిఫిక్. ఇట్ ఈజ్ నాట్ స్టీరియో specific. It is highly stereospecific. It is highly stereospecific. చూడండి, ఇది ఫిజికల్ అబ్జార్ప్షన్లో ఫిజికల్గా అట్రాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ మనకేంటంటే స్టీరియో స్పెసిఫిక్ అనేది ఫామ్ అవ్వదు. మీరు కెమిస్ట్రీలో అబ్జర్వ్ చేస్తే ఓన్లీ కెమికల్ ఇంటరాక్ట్ అయితేనే అవి మనకి స్టీరియో స్పెసిఫిక్ని సాటిస్ఫై చేస్తాయి. ఇక్కడ కెమికల్ అబ్జార్ప్షన్ అవ్వడం కాబట్టి కెమికల్గా ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో ఈ కెమికల్ రియాక్షన్ ఫామ్ అవడం వల్ల మనకి హైలీ స్టీరియో స్పెసిఫిక్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇక్కడ ఫిజికల్ అబ్జార్ప్షన్లో ఫిజికల్ అట్రాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఎటువంటి స్టీరియో స్పెసిఫిక్ అనేది ఫామ్ అవ్వదు. ఫిఫ్త్ పాయింట్, its activation energy is neglect. Negligible or neglect. Sixth point, it is activation energy high. Activation energy ఈజ్ హై. చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ ద యాక్టివేషన్ ఎనర్జీ? మనం ఏదైనా రియాక్షన్లో కెమికల్ రియాక్షన్గా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కొంత ఎనర్జీ అనేది మనం ఆ ప్రొడక్ట్స్ ఫామ్ చేస్తాం. ఆ ఎనర్జీ వల్ల కెమికల్గా ఇంటరాక్ట్ అయితే అక్కడ మనం యూజ్ చేసి ఆ కెమికల్ రియాక్షన్ ఫామ్ అవ్వడానికి ఆ ఎనర్జీని ఏదైతే మనం పంపించామో ఆ ఎనర్జీనే మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో ఈ యాక్టివేషన్ ఎనర్జీ అనేది కెమికల్గా అబ్జార్ప్షన్ జరిగేటప్పుడు అంటే కెమికల్గా రియాక్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ యాక్టివేషన్ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. సో అందుకే కెమికల్ అబ్జార్ప్షన్లో యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ, ఎందుకంటే కెమికల్ రియాక్షన్ ఫామ్ అవ్వాలి కాబట్టి ఎక్కువ ఎనర్జీ అనేది మనం అప్లై చేస్తాం వాటికి. సో అప్పుడు మన కెమికల్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ నెగ్లెక్ట్. ఎందుకు ఇక్కడ ఫిజికల్ అబ్జర్ప్షన్లో నెగ్లెక్ట్ అంటే ఫిజికల్గా మనకి కొంత లైట్గా అమౌంట్ అనేది అవసరం కాబట్టి దానికి మాత్రమే అప్లై చేస్తాం. కాబట్టి ఇక్కడ తీసుకున్న యాక్టివేషన్ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. సెవెంత్ పాయింట్, low temperature is favorable condition. Seventh one,
హై టెంపరేచర్ is favorable condition. Is favorable condition. ఇక్కడ లో టెంపరేచర్ ఇస్ ఫేవరబుల్ కండిషన్ అంటే ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది లో టెంపరేచర్ దగ్గర మాత్రమే మనకి ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది ఫామ్ అవుతుంది. అదే కెమికల్ అబ్జార్ప్షన్ ఫామ్ అవ్వాలంటే హై టెంపరేచర్ని ఇండికేట్ చేస్తేనే అక్కడ కెమికల్ అబ్జార్ప్షన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది లో టెంపరేచర్ దగ్గర కూడా ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ హై టెంపరేచర్ దగ్గర మాత్రమే కెమికల్ అబ్జార్ప్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్ యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి మనకి హై టెంపరేచర్ అనేది అవసరం అవుతుంది. ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ అనేది నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ లో టెంపరేచర్ దగ్గర మనకి ఈ ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఎయిత్ పాయింట్ ఎగ్జాంపుల్ ఈజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ H2 gas on charcoal. Absorption of H2 gas on nickel బ్రాకెట్లో మెటల్. మీరు అబ్జార్ప్షన్ అంటే జనరల్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ అబ్జార్ప్షన్లో మనకి ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ H2 గ్యాస్ ఈ H2 గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి చార్కోల్ అంటే బొగ్గు మీద అబ్జర్వ్ అయ్యి మనకేంటవుతుందంటే ఫిజికల్ అబ్జార్ప్షన్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫిజికల్గా మనకి అబ్జార్బ్డ్ అనేది ఫామ్ అవడం వల్ల దీన్ని ఫిజికల్ అబ్జార్ప్షన్ అంటాం. ఎగ్జాంపుల్ H2 గ్యాస్, చార్కోల్. అదే అబ్జార్ప్షన్ ఆఫ్ H2 గ్యాస్ ఇక్కడ H2 గ్యాస్ మాలిక్యూల్ తీసుకుంటే ఈ H2 గ్యాస్ అనేది గ్యాస్ పార్టికల్స్ కాబట్టి ఇక్కడ H2 గ్యాస్ అనేది గ్యాస్ పార్టికల్స్ అనేవి ఈ మెటల్స్ పైన మనకి కెమికల్ బాండింగ్ పరంగా అబ్జార్బెంట్ జరిగితే ఆ అబ్జార్ప్షన్ ఏమంటాం అంటే కెమికల్ అబ్జార్ప్షన్ అంటాం. ఎగ్జాంపుల్ H2 గ్యాస్, నికిల్ అంటే మెటల్స్ పైన మనకి ఏమవుతుందంటే ఈ H2 గ్యాస్ పార్టికల్స్ అనేవి ఇంటరాక్ట్ అయ్యి కెమికల్ బాండింగ్ వల్ల అబ్జార్బ్ అయితే ఆ అబ్జార్ప్షన్ మనం కెమికల్ అబ్జార్ప్షన్ అంటాం. ఫిజికల్గా ఇక్కడ ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఫిజికల్ అబ్జార్ప్షన్ అంటాం. ఫిజికల్ అబ్జార్ప్షన్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే క్వైట్ ఆపోజిట్లో ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఇది ఫిజికల్, ఇది కెమికల్. ఆల్రెడీ మనం కెమికల్ గురించి మాట్లాడుకుంటాడు, క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి సో మీరు ఆపోజిట్గానే ఆలోచించాలి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.